మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎవరు పిలిచారో మీకు తెలుసా? ఒకసారి వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయంట కదా, నాకొక గోవుని ఇవ్వగలరా అని అడుగుతారు. అందుకు ఆ ముని సంతోషించి, స్వామి మీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చెయ్యరాదు అంటారు. కాబట్టి మీ సతిని తీసుకొని మరోసారి రాగలరా అని అంటాడు. అలాగే అని స్వామి వారు వెళ్లిపోతారు. మరోసారి సతీమణి పద్మావతితో మళ్లీ వస్తారు. ఈసారి అగస్త్యముని ఉండరు, వీరు శిష్యులు ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటారు, మీ గురువు గారు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు. ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చాను అనగా ఆ శిష్యుడు మా గురువు గారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదని చెప్తాడు. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్లిపోతారు. అయితే కొంతసేపటికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకుని గోవుని తీసుకొని